ఇంట్లో కూరలు లేవు, బయటేమో వర్షం. ఏంటి వండాలి? లంచ్ టైం అవుతుంది. కానీ నాకెందుకండి ఈ టెన్షన్? బజార్‌కి వెళ్ళలేకపోయినా బాల్కనీ గార్డెన్‌లో ఉన్న మొక్కల్లో ఆకుకూరలు ఏవో ఒకటి తెచ్చుకొని వండేసుకుంటే అయిపోతుంది కదా! చక్కగా పునర్నవ అదేనండి గలిజేరు మొక్కలు లేచాయి. వాటిని కట్ చేసి పప్పుతో వండేసుకున్నాను. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, చిన్న ఆవకాయ ముక్క పెట్టుకుంటే చాలదండి లంచ్ కంప్లీట్ అయిపోవడానికి. రెగ్యులర్‌గా దొరికే ఆకుకూరల కన్నా ఈ పునర్నవ అంటే ఈ తెల్ల గలిజేరు అనేది చాలా మంచిదండి. వర్షాకాలంలో విరివిగా దొరికే ఈ గలిజేరుని తప్పకుండా వాడుకోండి. నేను చెప్పానని మీరు మార్కెట్‌కి వెళ్లి గలిజేరు దొరకలేదని అనుకోకండి. దొరికితే ఓకే. దొరకలేదనుకోండి ఆకుపచ్చగా ఎక్కడైనా మీకు పంట పొలాలో, చెట్లో, మొక్కలో గడ్డే ఉంటే వెతకండి. ఖచ్చితంగా ఉంటుంది. తెచ్చి వండుకోండి. శరీరంలో భాగాల్ని ఇంకా శుద్ధి చేయడానికని భగవంతుడు సృష్టించడేమో మనకు తెలియకుండా పిచ్చి మొక్కలను పారేస్తూ ఉంటాము. వర్షాకాలంలో మాత్రం మనం వేయకుండానే పడలేసింది. ఇప్పుడు నేను తెంపుతుంది కూడా నేను వేయలేదండి. ఆటోమేటిక్ అవే లేచాయి. లేతగా ఉన్నాయి కదండి, కాడలతో పాటు పప్పులో వేసేసుకోవచ్చు. మీకు ఇందులో డౌట్ ఉందనుకోండి, మనందరికీ గూగుల్ అమ్మ ఉంది కదండి. ఈ పునర్నవ లేదంటే గలిజేరు అని కొట్టండి. ఆకులు ఎలా ఉంటాయి, మనం ఎలాగా యూస్ చేసుకోవాలి, దానివల్ల ఔషధ విలువలు ఏంటి, ఆరోగ్య విలువలు ఏంటి అన్నీ చెప్పేస్తుంది కదా. అవి చూసుకునే మీరు ట్రై చేయండి. ఓకేనా?